హలో మేట్స్, మటన్ పాయా కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మేకకాలు తీసుకున్నాము, ఒక 4 అయితే. సో వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించాము. వాటిని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా వాటిని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టాలి. ఎందుకంటే వాటి పైన ఉండే డర్ట్ అంతా పోవాలి కాబట్టి ఫుల్గా. ఈలోపు మనం కూరకు కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకుని 7-8 మిరియాలు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలక్కాయలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు అయితే తీసుకోవాలి. సో దీన్ని పౌడర్ లాగా ఆడుకోవాలి మిక్సీలో. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టి తర్వాత ఒక 3 ఆనియన్స్ని అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసి మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. బికాస్ ఆనియన్స్ని కూడా పేస్ట్ కింద చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకుంటున్నాను. తర్వాత దానిలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో చూసుకుని దాన్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని 2 పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఆయిల్ మగ్గిన తర్వాత దానిలోకి ఆల్రెడీ ఆడిపెట్టుకున్న ఆనియన్ పేస్ట్, 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాము. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా మగ్గేలోపు ఆల్రెడీ మనం పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న మేకకాలను అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఈ మటన్ కాళ్ళు అయితే దాంట్లోకి యాడ్ చేయాలి. బాగా కలపాలి మొత్తం ఫుల్గా. తర్వాత మనం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మిక్సీ అయితే ఆడాను. కొంచెం కారం యాడ్ చేసి మనం మసాలా చేసాం కదా, ఆ మసాలా అయితే ఫుల్గా యాడ్ చేసి కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నాము. సో వీటిని ఫుల్గా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పును అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. సో బాగా యాడ్ చేసి బాగా కలిపి మూత అయితే పెట్టి ఒక 4-5 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి, ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు. తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకుని ఫుల్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ ఒక 4-5 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. బికాస్ పాయా సూప్ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత అయితే పెడుతున్నాను విజిల్స్ కోసం. ఒక 8 విజిల్స్ అయితే రానివ్వాలి హై ఫ్లేమ్లో. విజిల్లో ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. సో ప్రెషర్ పోయిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. అంతే, మన గుమగుమలాడే టేస్టీ పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మా హస్బెండ్ ప్లేట్తో రెడీగా ఉన్నారు. సో నేను వడ్డించాను, చాలా బాగుందన్నారు.